డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 days ప్రోగ్రామ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ, ఓం శ్రీ గంగాయ నమః. అనంత బ్రహ్మాండానికి ప్రకృతికి నా సర్వదా కృతజ్ఞతలు. అహం బ్రహ్మాస్మి, మై ఐడెంటిటీ ఈజ్ కాస్మోస్. ఆత్మ నమస్కార్, నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. అనంత విశ్వ దర్శనం కొరకు మేనిఫెస్టేషన్ సబ్జెక్ట్లో యూనివర్స్కి సంబంధించి 12 లాస్ ఉన్నాయి, 12 నియమాలు ఉన్నాయని చెప్పి ఆల్రెడీ 4 యూనివర్సల్ లాస్ని డీకోడ్ చేయడం జరిగింది. ఒకసారి వాచ్ చేయండి. ఫర్ ద ఫస్ట్ టైం మీరు వాచ్ చేస్తూ ఉంటే ఆ యూనివర్సల్ లాస్ని ఆల్రెడీ రివీల్ చేయడం జరిగింది. ఒకసారి వాచ్ చేయండి. అండ్ టుడే 5th లా ఆఫ్ ద యూనివర్స్ గురించి డిస్కస్ చేద్దాం. 5th లా ఏం చెప్తుంది అంటే లా ఆఫ్ ఇన్స్పైర్డ్ యాక్షన్. లా ఆఫ్ ఇన్స్పైర్డ్ యాక్షన్ అన్నది 5వ నియమము, 5వ లా. విశ్వ దర్శనం కొరకు మీరు పరితపిస్తూ ఉంటే 5th లా ఏంటి? లా ఆఫ్ ఇన్స్పైర్డ్ యాక్షన్. ఈ ఇన్స్పైర్డ్ యాక్షన్ అన్నది మీరు నిజ జీవితంలో ఆచరణలో పెట్టాలా. అది ఆచరణలో రైట్ వేలో పెడితే, మళ్ళీ చెప్తున్నాను, ఓన్ వే వేరు, రైట్ వే వేరు. రైట్ వేలో లా ఆఫ్ ఇన్స్పైర్డ్ యాక్షన్ అనేది మీరు ఆచరణలో పెడితే భూమ్ మేజర్ రిజల్ట్ని చూస్తారు. మరి అసలు ఇన్స్పైర్డ్ యాక్షన్ అంటే ఏంటి? ఒక్కొక్క వర్డ్ని డీకోడ్ చేద్దాం. అసలు ఇన్స్పిరేషన్ అంటే ఏంటి, యాక్షన్ అంటే ఏంటి, ఈ రెండు జోడిస్తే లా ఆఫ్ ఇన్స్పైర్డ్ యాక్షన్ మీకు ఏమి సందేశం ఇస్తుంది అన్నది మనం డీకోడ్ చేద్దాం. అసలు ఇన్స్పిరేషన్కి వెళ్లే ముందు అసలు మోటివేషన్ అంటే ఏంటి? ఇంటర్నల్ మోటివేషన్ వేరు, ఎక్స్టర్నల్ మోటివేషన్ వేరు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ వీడియో చూశారు, ఒక ఎనర్జీ మీకు పాస్ అయింది, ఊగారు, ఏదైనా సాధిద్దామని ఊగారు. దట్స్ వాట్ ఈస్ కాల్డ్ ఎక్స్టర్నల్ మోటివేషన్. అది ఎక్కువసేపు ఉండదు. ఒక మూవీ చూశారు, బాగా నచ్చింది, అదే హీరోలకు వాక్ చేయడం స్టార్ట్ చేస్తారు, అదే హీరోలకు డ్రెస్ చేయడం స్టార్ట్ చేస్తారు, అదే హీరోలకు స్టైల్గా బండి నడపడం చేస్తారు. మహా అయితే సినిమా ఏదైతే చూసారో ఆ ఎనర్జీ ఆ ఆరా 2 days ఉంటుంది, తర్వాత సప్పగా అయిపోతుంది. దట్స్ వాట్ ఈస్ కాల్డ్ ఎక్స్టర్నల్ మోటివేషన్. లేదా ఈ వీడియో చూశారు, మోటివేట్ అయ్యారు, ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు, ప్రభావితం అయ్యారు, నేర్చుకున్నారు, ఊగారు. అది ఎన్ని రోజులు ఉంటుంది? మహా అయితే 2 రోజులు, మహా అయితే 48 hours, 72 hours అంతే. ఎక్స్టర్నల్ మోటివేషన్ ఉన్నత శిఖరాలకు తీర్చుకొని వెళ్ళదు. బట్ ఎక్స్టర్నల్ మోటివేషన్ అవసరం. ఎవరో ఒక వ్యక్తి సహాయం మనకి కావాలి. ఎవ్రీబడి నీడ్స్ సంబడి. యూనివర్సే చెప్పిన మాట ఇది. ఎవ్రీబడి నీడ్స్ సంబడి. ఓకే, మరి ఇంటర్నల్ మోటివేషన్ అంటే ఏంటి? లోపల నుంచి ఒక మండే అగ్నిజ్వాలంలో మండాలి. దట్స్ వాట్ ఈస్ కాల్డ్ బర్నింగ్ డిజైర్. ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి, ధనవంతుడు నవ్వాలి, కుబేరుడు నవ్వాలి, లోక కళ్యాణం కొరకు ఎన్నో కార్యక్రమాలు చేయాలి, నా జీవితానికి సార్థికత అన్నది రావాలి. ఐ హ్యావ్ టు స్టాండ్ ఫర్ మై ఫ్యామిలీ, I have to stand for society, I have to stand for India అని చెప్పి ఒక బర్నింగ్ డిజైర్ మీలో ఉండాలా. ఆ ఇంటర్నల్ స్టఫ్ ఉండాలా. ఎలా అయినా నేను ఇది అచీవ్ అవుతా, ఎలా అయినా ఆ హైట్స్కి నేను రీచ్ అవుతా, ఎలా అయినా నన్ను నేను ప్రూవ్ చేసుకుంటా. ఈ దారిలో ఎన్నో అవరోధాలైనా రావచ్చు, అడ్డంకులైనా రావచ్చు. గెట్ రెడీ ఫర్ ద ఛాలెంజెస్. ఎందుకంటే ఛాలెంజ్ ఈజ్ అ బ్లెస్సింగ్. వచ్చిన అవరోధాలని, అడ్డంకుల్ని ఆశీర్వాదాలుగా భావించండి. ఛాలెంజ్ ఈజ్ ఎ బ్లెస్సింగ్. మరి ఇంటర్నల్ మోటివేషన్ ఇంపార్టెంట్. మరి ఇన్స్పైర్డ్ యాక్షన్ అంటే మీ శరీరంలో ఉన్న బాడీ, మైండ్, సోల్ సింగిల్ స్ట్రైట్ లైన్లో అలైన్ అయితే బాడీ నుండి బయటకు ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది. ఒక ఇన్స్పిరేషన్. అసలు ఎప్పుడు ఇన్స్పైర్డ్గా ఫీల్ అవుతారు? మీ సోల్ యొక్క పర్పస్ తెలుసుకున్న రోజు మీరు ఇన్స్పైర్డ్గా ఫీల్ అవుతారు. వాట్స్ యువర్ సోల్స్ కాలింగ్? సోల్ కాలింగ్ ఫ్యాక్టర్ ఒకటి ఉంటుంది. మీరు ఇప్పుడు ఏదో ఉద్యోగమో వ్యాపారమో ఏదో చేయొచ్చు, బట్ ఏదో ఒక దాని వైపు మనసు పదే పదే లాగేస్తూ ఉంటుంది. దట్స్ వాట్ ఈజ్ యువర్ సోల్ కాలింగ్ ఫ్యాక్టర్. బట్ ఐడెంటిఫై చేయాలా. ప్రతిదీ సోల్ కాలింగ్ ఫ్యాక్టర్ కాదు. అసలు మీ సోల్ కాలింగ్ ఫ్యాక్టర్ ఏంటి అన్నది మీరు ఐడెంటిఫై చేయాలా. అప్పుడు మీ బాడీ నుండి ఒక నీడ్, ఒక డ్రీమ్, ఒక డిజైర్, ఒక ఆకలి, ఒక ఆవేశం, ఒక ఆవేదన, ఒక దృఢ సంకల్పం, ఒక కోరిక, ఒక ఆకాంక్ష, ఒక వాంఛ అన్నది బయటకు వస్తుంది. దట్ ఈజ్ ద ఇన్స్పైర్డ్. అదే మిమ్మల్ని ఇన్స్పైర్ చేస్తూ ఉంటుంది. ఆ ఇన్స్పిరేషన్ అన్నది తెలుసుకోవాలంటే ముందు మీరు ఎక్స్టర్నల్ మోటివేషన్ అవ్వాలి. ఎక్స్టర్నల్ మోటివేషన్ అయ్యాక పర్పస్ ఆఫ్ లైఫ్ అర్థమైతే ఇంటర్నల్ మోటివేషన్ అనేది బయటకు వస్తుంది. ఎప్పుడైతే ఇంటర్నల్ మోటివేషన్ బయటకు వస్తుందో ఇన్స్పిరేషన్. ఒక వ్యక్తిని చూసి మనం ఇన్స్పైర్ అవుతాం. ఇలా అవ్వాలి, ఇలా మాట్లాడాలి, ఇలా డ్యాన్స్ చేయాలి, ఇలా మార్క్స్ తెచ్చుకోవాలి, ఇలా హైట్స్కి రీచ్ అవ్వాలి. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ఇన్స్పిరేషన్. బట్ ఇన్స్పిరేషన్కి ఒక వ్యక్తి మనకు కావాలి. మోటివేట్ చేయడానికి ఒక వ్యక్తి కావాలి, ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఒక వ్యక్తి కావాలి, భగవంతుడు కావాలి, విశ్వం కావాలి, ఒక పర్సన్ కావాలి. దైవే మనుష్య రూపేణ. ఆ టైంకి దైవత్వమే, ఆ మనిషే మనకి దైవం. ఒక సంఘటన వచ్చినప్పుడు, ఒక పరిస్థితి వచ్చినప్పుడు ఆ దైవమే వచ్చి నిల్చుంటే ఆ శక్తి తట్టుకునే శక్తి ఏ మానవుడికి లేదు.
కాబట్టి దైవే మనుష్య రూపేణ అన్నారు. ఆ సమయానికి ఒక వస్తువు హెల్ప్ అయిందా, అందులో భగవంతుడు ఉన్నాడు. ఒక పరిస్థితి మీకు హెల్ప్ చేసి సేవ్ చేసిందా, భగవంతుడు ఉన్నాడు. ఆ టైంకి ఒక వ్యక్తి హెల్ప్ చేశాడా, ఆ వ్యక్తిలోనే భగవంతుడిని చూసుకోవాలి. ఎవ్రీబడీ ఈజ్ అన్ ఏంజల్ ఫర్ యూ, ఎవ్రీబడీ ఈజ్ అన్ ఏంజల్ ఫర్ యూ. ప్రతి ఒక్కడు మీకు బ్లెస్సింగే. మీరు రిసీవింగ్ మోడ్లో ఉండాలా, యూనివర్సల్ మోడ్లో ఉండాలా. ఆ మీ శరీరం గుండె లోతుల నుండి, ఆ మనస్సు నుండి, ఆ సోల్ నుండి బయటికి రావాలా ఇన్స్పిరేషన్. ఇది కదా నా సోల్ కాలింగ్, ఇది కదా నా లైఫ్ పర్పస్. వాట్స్ ద పర్పస్ ఆఫ్ లైఫ్? ద పర్పస్ ఆఫ్ లైఫ్ ఈజ్ నాట్ టు బి హ్యాపీ, నాట్ టు బి సక్సెస్. ద పర్పస్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు బి యూజ్ఫుల్. నలుగురికి ఉపయోగపడాలా. ఇఫ్ నాట్, ఎందుకు ఈ డిగ్రీలు, ఎందుకు ఈ చదువు, ఎందుకు ఈ స్టైలు, ఎందుకు ఆర్భాటం, ఇదంతా వై? నలుగురికి ఉపయోగపడాలి. ఈ శరీరం నుండి, భౌతిక శరీరం నుండి ఆత్మ బయటికి వెళ్ళినప్పుడు మోసేది నలుగురు వ్యక్తులే. ఆ నలుగురు ఎవరు? వాట్ యు ఆర్ డూయింగ్ ఫర్ ద సొసైటీ? ఏం చేస్తూ ఉన్నారు మీరు సొసైటీ కొరకు? వాట్ యు ఆర్ డూయింగ్? ఈ శరీరం నుండి ఆత్మ విడిచిపెడితే ప్రపంచం ఏడవాలా. మరి అలాంటి పనులు ఏమైనా చేస్తూ ఉన్నామా? ఈ శరీరం నుండి ఆత్మ బయటకు వెళ్ళిపోతే ఆత్మ ఆవేదన చెందాలి. అయ్యో, ఎందుకు ఇలాంటి శరీరం నుండి నాకు బయటకు పంపించేశామని చెప్పి భగవంతుడికి వేడుకోవాలా. ఈ శరీరం నుండి ఆత్మ విడిచిపెట్టిన రోజు ఆత్మ బయటకు వచ్చి మీ షోల్డర్ని ఇలా తట్టి, ఏమి బ్రతుకు బతికేవరా స్వామి, నీది కదా బ్రతుకంటే, ఇలాంటి శరీరంలోకి మళ్ళీ నాకు పంపించని చెప్పి ఆత్మ భగవంతుడిని వేడుకోవాలా. అలా బ్రతకాలి. యువర్ సోల్ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. మరి అలాంటి ఆలోచనలు ఉన్నాయా? అలాంటి డ్రీమ్స్ అండ్ డిజైర్స్ ఉన్నాయా? అలాంటి కోరికలు ఏమైనా ఉన్నాయా? అలాంటి గోల్స్ ఏమైనా ఉన్నాయా అన్నది ఆలోచించండి. అప్పుడు ఇన్స్పిరేషన్ అనేది బయటకు వస్తుంది. ఆ ఇన్స్పిరేషన్తో కలిపి చేసే పనినే ఇన్స్పైర్డ్ యాక్షన్ అంటాం. నామకావాసి పని చేస్తే, నామకావాసి సంకల్పిస్తే, నామకావాసి ఎఫర్మేషన్స్ చేస్తే, విజువలైజేషన్ చేస్తే రిజల్ట్ రాదమ్మా. ఇన్స్పైర్డ్ యాక్షన్ ఎవరైతే చేస్తారో వాళ్ళకే యూనివర్స్ సహకరిస్తుంది అని యూనివర్స్ చెప్పిన 5th లా ఆఫ్ ఇన్స్పైర్డ్ యాక్షన్. అర్థమవుతుందా? ఒక ఇన్స్పిరేషన్తో యాక్షన్ ఉండాలి. నామకావాసి చేయకూడదా? ఏముందిలే, జర ట్రై చేద్దాం, జర ట్రై చేయడానికి చూడడానికి ఇదేం ప్యాకెట్ కాదు. లైఫ్ ఈజ్ వన్ టైమ్ ఆఫర్ అండ్ లిమిటెడ్ ఆఫర్. ఇంకో లైఫ్ ఉందో లేదో పక్కన పెట్టండి. ఈ రోజు, ఈ క్షణం మన చేతిలో ఉంది. వాట్ యు ఆర్, హూ యు ఆర్, ఎవరు మీరు, సొసైటీకి ఎవరు మీరు, ప్రకృతికి మీరెవరు, పంచభూతాలకి మీరెవరు, మీ ఐడెంటిటీ ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్. అది ఎప్పుడైతే మీరు తెలుసుకుంటారో మీ శరీరం నుండి ఇన్స్పిరేషన్ అని బయటకు వస్తుంది. ఆ ఇన్స్పిరేషన్తో మీరు పని చేయడం స్టార్ట్ చేస్తే దానినే మనం ఇన్స్పైర్డ్ యాక్షన్ అని అంటాం. నార్మల్ యాక్షన్ అంటే పని, నార్మల్ యాక్ట్ చేసే వాళ్ళకి, నార్మల్ పని చేసే వాళ్ళకి యూనివర్స్ సహకరించదు. ఇన్స్పైర్డ్ యాక్షన్, ఇన్స్పిరేషన్తో కలిపి ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకే బ్రహ్మాండం సహకరిస్తుందని ఈ బ్రహ్మాండమే చెప్పిన సూక్తి, నియమము, లా, దట్ ఈజ్ 5th లా ఆఫ్ యూనివర్స్, దట్ ఈజ్ లా ఆఫ్ ఇన్స్పైర్డ్ యాక్షన్. గుర్తుపెట్టుకోండి, మీరు మేనిఫెస్టేషన్ చేస్తున్నారా, అది ఇన్స్పైర్డ్ యాక్షన్ అయి ఉండాలి. ఎఫర్మేషన్ చేస్తున్నారా, ఇన్స్పైర్డ్ యాక్షన్ అయి ఉండాలి. విజువలైజేషన్ చేస్తున్నారా, ఇన్స్పైర్డ్ యాక్షన్ అయి ఉండాలి. ట్రై టు అండర్స్టాండ్, ఇన్ డెప్త్ తెలుసుకోండి అమ్మా. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారా ఐ డోంట్ నో. మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేదు, మీ రిలీజియన్తో సంబంధం లేదు, మీ జెండర్తో సంబంధం లేదు, మీ ఫినాన్షియల్ బ్యాలెన్స్తో సంబంధం లేదు, మీ ఏజ్తో సంబంధం లేదు. యూనివర్స్కి అందరూ చైల్డే, యూనివర్స్కి అందరూ పిల్లలే. మీకు ఒకలా, ఇంకో వ్యక్తికి ఒకలా సహకరించదు. ఇట్స్ ఆల్ అబౌట్ మీరు ఎలాంటి భావాన్ని అనంత విశ్వంలోకి విడుదల చేస్తున్నారు అన్నదాన్ని బట్టే విశ్వం మీకు సహకరించడం స్టార్ట్ చేస్తుంది. ట్రై టు అండర్స్టాండ్. This is the high time to know about all these hidden secrets of the universe. This is the high time. ఈ రోజు మీ చేతిలో ఉంది. మళ్ళీ చెప్తున్నానమ్మా, ఈ అనంత భూప్రపంచంలో ఈ అనంత విశ్వశక్తి సహాయంతో సాధించలేనిది ఏదీ లేదు. గడిచిన సమయాన్ని తీసుకొని రాలేరు, జరిగిన సంఘటనలు మార్చలేరు. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఏదైనా మేనిఫెస్టేషన్ చేయొచ్చు, దేన్నైనా అట్రాక్ట్ చేయొచ్చు. డబ్బు, సంపద, ఐశ్వర్యం, విజయం, వాట్ ఎవర్ యూ వాంట్, జస్ట్ మేనిఫెస్ట్ ఇట్. నేను ఒకటే చెప్తాను, డోంట్ చేజ్ ద డ్రీమ్, మేనిఫెస్ట్ ద డ్రీమ్. శ్రీ వైబ్రెంట్ వంశీ చెప్పిన మాట. డోంట్ చేజ్ ద డ్రీమ్, మేనిఫెస్ట్ ద డ్రీమ్. వర్క్ ఆన్ ఇట్, ఫీల్ ఇట్, బిలీవ్ ఇట్, ట్రస్ట్ ఇట్, వర్క్ ఆన్ ఇట్. ఇట్ విల్ కమ్ టు యూ at any situation when the right time came. And చాలామంది క్లాసెస్ గురించి అడుగుతున్నారమ్మా, ఫిజికల్ ప్రోగ్రామ్స్ గురించి చాలామంది అడుగుతున్నారు. విశ్వం ఆజ్ఞాపిస్తుంది త్వరలో, అవి వెరీ సూన్ మీ అందరితో షేర్ చేసుకుంటాను. బిఫోర్ దట్ డిజిటల్గా ఆన్లైన్లో జూమ్ కాల్లో ఒక దైవ కార్యం స్టార్ట్ చేస్తున్నాము. మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ అన్న మాస్టరీ క్లాస్ స్టార్ట్ చేస్తున్నాము. 11 days ప్రోగ్రామ్ ఇది. సెప్టెంబర్ 21వ తారీఖు నుండి స్టార్ట్ అవుతుంది.
కంటిన్యూస్గా 11 రోజులు అనగా అక్టోబర్ 1వ తారీఖు వరకు ఎవ్రీడే మార్నింగ్ 5:45 6 నుండి 7:30 వరకు 11 రోజులు నాతో మీరు జర్నీ చేసే అవకాశం, మీతో నాకు జర్నీ చేసే అవకాశం విశ్వం కల్పించబోతా ఉంది. ఎండ్ రిజల్ట్ ఏంటంటే విశ్వ దర్శనం, అనంత విశ్వశక్తిని, అనంత విశ్వ సంపదని మీ శరీరంలోకి, మీ గృహంలోకి ఆవహించుకునే సీక్రెట్స్ని ఓపెన్ చేయబోతా ఉన్నాం. ఎలాంటి ఛాలెంజ్ ఉన్నా, ఎలాంటి ప్రాబ్లం ఉన్నా, ఎలాంటి డిస్టర్బెన్స్ ఉన్నా, ఎలాంటి ఇబ్బంది ఉన్నా, వన్ టైం సొల్యూషన్, వన్ స్టాప్ సొల్యూషన్ ఈ హోల్ యూనివర్స్తో మమేకం అవ్వడమే. మరి వాటి మీద ఇన్ డెప్త్ 11 రోజులు ఎన్నో సాధనలు, ప్రక్రియలు మీ అందరి చేత చేయించడానికి విశ్వం ఆజ్ఞాపించింది నన్ను. విశ్వం యొక్క ఆజ్ఞ మేరకు భగవంతుడి యొక్క అనుగ్రహంతో ఈ దైవ కార్యాన్ని స్టార్ట్ చేయబోతా ఉన్నాం. సక్సెస్ఫుల్గా జరగబోతా ఉంది. దానికి రిజల్టే మీ గ్రోత్, మీ సక్సెస్. ఏదో ఒక రోజు ఇక్కడ కూర్చోబోతున్నారు, మీ రిజల్ట్ని ఇక్కడ కూర్చొని షేర్ చేసుకోబోతా ఉన్నారు. మేనిఫెస్ట్ ఇట్, కమ్ అండ్ జాయిన్ us. ఇమ్మీడియట్గా స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఇమ్మీడియట్గా ఎన్రోల్ అవ్వండి. ఐ హోప్ వెరీ వెరీ ఫ్యూ స్లాట్స్ ఉన్నాయి. ఎందుకు ఫ్యూ స్లాట్స్ అంటే ఇది ప్రాక్టికల్ స్టఫ్. హూ కమ్స్ ఫస్ట్, దట్స్ అవర్ ఫస్ట్ ప్రియారిటీ. ఎందుకంటే ప్రాక్టికల్గా కొన్ని సాధనలు చేయించబోతా ఉన్నాం. ఐఎమ్ నాట్ లుకింగ్ ఫర్ ద క్వాంటిటీ, ఐఎమ్ లుకింగ్ ఫర్ ద క్వాలిటీ. ఆకలితో ఉన్నారా? ఉన్నత శిఖరాలకు వెళ్ళాలనుకుంటున్నారా? ధనవంతులు అవ్వాలనుకుంటున్నారా? కుబేరులు అవ్వాలనుకుంటున్నారా? అనంత విశ్వశక్తిని మీ శరీరంలోకి ఆవహించుకోవాలనుకుంటున్నారా? ఐశ్వర్యాలు మీ గృహంలోకి ఆవహించుకోవాలనుకుంటున్నారా? ప్రోగ్రామ్ మీ కొరకే. జాబ్ మేనిఫెస్టేషన్, కెరీర్ మేనిఫెస్టేషన్, బిజినెస్ మేనిఫెస్టేషన్, స్పెసిఫిక్ పర్సన్ మేనిఫెస్టేషన్, వాట్ ఎవర్ యూ వాంట్, సొల్యూషన్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. ఇమ్మీడియట్గా స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఇమ్మీడియట్గా ఎన్రోల్ అవ్వండి. త్వరలో కలుద్దాం. ఇది విశ్వమే మిమ్మల్ని నన్ను కలిపే ఒక సువర్ణ అవకాశం అని నేను భావిస్తా ఉన్నా. మిగతాది ఆ భగవంతుడు చూసుకుంటాడు. సర్వే జన సుఖనో భవంతు. జై హింద్. గాడ్ బ్లెస్ యూ ఆల్. యూనివర్స్ బ్లెసెస్ యూ ఆల్ విత్ ద లావిష్ అబండెన్స్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ, సైనింగ్ ఆఫ్.